Hello everyone, in this class we will be discussing about incident response. Cyber attacks can happen to organizations of all shapes and sizes. సో ఇప్పుడు ఆర్గనైజేషన్స్ ఓన్లీ ప్రివెంటివ్ కంట్రోల్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వి కాన్ఫిడెంట్గా ఉంటే ఫర్ సపోజ్ ఏమన్నా సైబర్ అటాక్ అనేది సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, దెన్ దే హ్యావ్ టు సఫర్ గ్రేట్ లాసెస్. ఎందుకంటే దే ఆర్ నాట్ ప్రాపర్లీ ట్రైన్డ్ ఆర్ కండిషన్ ది ఆర్గనైజేషన్ టు రెస్పాండ్ టు అన్ అటాక్ కదా. So, incident management is the collection of processes, tools, technologies, and resources used to respond to an incident. Okay, and security incident response is the process of preparing, detecting, analyzing, containing, eradicating, and recovering from a security incident. అంటే అది వైరస్ ఆర్ మాల్వేర్ వల్ల అవ్వచ్చు, ఆర్ ఎనీ క్రెడెన్షియల్ థెఫ్ట్, ఆర్ ఇట్ కెన్ బి ఎనీ సెన్సిటివ్ డేటా ఎక్స్ఫిల్ట్రేషన్. సో ది ఆర్గనైజేషన్ మస్ట్ హ్యావ్ ప్రాసెస్ అండ్ టెక్నాలజీస్ అండ్ రిసోర్సెస్ ఇన్ ప్లేస్ టు అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్ అండ్ రెస్పాండ్ ఇమీడియట్లీ. ఓకే, ఇక్కడ మన గోల్ ఏంటి అంటే ఆ రిస్క్ వల్ల మన ఆర్గనైజేషన్కి వచ్చే డ్యామేజ్ని తగ్గించాలి. And also we should ensure the health and safety of the people and personnel working there. Okay, first మనం కొన్ని బేసిక్ టర్మ్స్ నేర్చుకుందాం that are relevant to incident response. Okay, first one ఏంటి? ఈవెంట్. ఈవెంట్ ఈస్ ది అకరెన్స్ ఆఫ్ ఎనీ యాక్టివిటీ ఆన్ an ఇన్ఫర్మేషన్ సిస్టమ్. అంటే ఏ యాక్టివిటీ జరిగినా దాన్ని ఈవెంట్ అనే అంటారు. ఓకేనా. సెకండ్ టర్మ్ ఏంటి? ఇన్సిడెంట్. So one or more incidents that jeopardize the confidentiality, integrity or availability of the event or asset. అంటే ఏంటి? ఏదైనా ఈవెంట్ వల్ల మన సిఐఏ ట్రయాడ్ అనేది కాంప్రమైజ్ అవుతే దాన్ని ఇన్సిడెంట్ అంటాం. If the incident results in an unauthorized access to data or system, it is known as breach or intrusion or compromise. ఓకేనా. సో థర్డ్ వన్ ఏంటి? ఎక్స్ప్లాయిట్. It is an action or program or tool that takes advantage of the system vulnerability. Okay na? Next, threat. So it is an event that has the potential to damage the organization anamata. అంటే మనకి న్యాచురల్ డిజాస్టర్స్ కానీ, సైబర్ అటాక్స్ కానీ, ఏమైనా సోషల్ ఇంజనీర్ అటాక్స్ కానీ అన్నిటికీ కూడా ఆర్గనైజేషన్ని డ్యామేజ్ చేసే క్యాపబిలిటీ అనేది ఉంది. సో ఇవన్నీ థ్రెట్స్లోకి వస్తాయి. Next, threat actors. These are individual or any group that has potential to damage the organization. అంటే హ్యాకర్ కానీ, సైబర్ క్రిమినల్ కానీ, ఇన్సైడర్ థ్రెట్స్ కానీ ఉంటారన్నమాట ఇందులో. నెక్స్ట్ టర్మ్ ఏంటంటే వల్నరబిలిటీ. ఇట్ ఈస్ ద వీక్నెస్ దట్ హ్యాస్ పొటెన్షియల్ టు బి ఎక్స్ప్లాయిటెడ్ బై ది థ్రెట్ ఏజెంట్. సో దీన్నే మనం లూప్ హోల్స్ అని కూడా అంటాం. వీటి వల్ల హ్యాకర్ కెన్ ఈజీలీ అటాక్ అవర్ సిస్టమ్ అనమాట. ఓకేనా. కమింగ్ టు ఇన్సిడెంట్ రెస్పాన్స్ గవర్నెన్స్ ఎలిమెంట్స్, మనం మాడ్యూల్ 1లో సెక్యూరిటీ గవర్నెన్స్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకున్నాం కదా. దే హెల్ప్ ది సెక్యూరిటీ ప్రోగ్రామ్ మీట్ ది రిక్వైర్మెంట్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. హియర్ దీస్ గవర్నెన్స్ ఎలిమెంట్స్ ఇంక్లూడ్ ది పాలసీస్, ప్లాన్స్, ప్రొసీజర్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ టీమ్ దట్ మేకప్ ది సెక్యూరిటీ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఆర్గనైజేషన్స్ ఆఫెన్ డెవలప్ ప్లాన్స్, పాలసీస్, ప్రొసీజర్స్ for each security subprogram, forming a library of documents that define the requirements for a program anamata. So the following elements are used to govern the incident response program. Aventi? Incident response policy, incident response plan, incident response procedures and IR team. Okay na? So in detail okokati chuddam ippudu. So first one is incident response policy. It is a collection of high-level management statements focused on governing and setting forth the requirements for the incident response function. కొన్ని ఆర్గనైజేషన్స్కి వాటికి అనగా ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ పాలసీ ఉంటుంది. బట్ అదర్స్ మే హ్యావ్ జనరల్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పాలసీ విత్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ పాలసీ స్టేట్మెంట్స్ దట్ రిఫరెన్స్ ఏ కరస్పాండింగ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్ అనమాట. అంటే మామూలుగా వాళ్ళకి సెపరేట్గా ఏమి ఉండదు, జనరల్గా మనకి ఉండే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పాలసీలోనే దీని గురించి కూడా మెన్షన్ చేస్తారనమాట. ఓకేనా. అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ పాలసీ ఇంక్లూడ్స్ ఇన్ఫర్మేషన్ లైక్ the purpose statement for the policy,
స్కోప్ ఏంటి, ఆ ఇన్సిడెంట్ రెస్పాన్స్ పాలసీ యొక్క స్కోప్ ఏంటి, డెఫినేషన్ ఆఫ్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఫంక్షన్, requirements for sharing of sensitive incident information, requirements for prioritization and severity ranking thresholds, references to corresponding incident response plans and procedures. అంటే మనకి స్కోప్ ఉండాలి, పర్పస్ ఉండాలి, ఇంకా ఎవరెవరికి ఏం రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ అసైన్ చేసాము, ఒకవేళ మన ఆర్గనైజేషన్ అనే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది ఎప్పుడు షేర్ చేయాలి, ఎవరికి షేర్ చేయాలి, అండ్ దేన్ని ప్రయారిటీ చేయాలి, అవన్నీ కూడా మనం మెన్షన్ చేయాలన్నమాట. అలాగే మనం ఏమన్నా ప్రీవియస్గా వేరే ఆర్గనైజేషన్ యొక్క ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్ కానీ ప్రొసీజర్స్ని కానీ రిఫరెన్సెస్ తీసుకున్నాం అనుకోండి, ఆర్ మన ఆర్గనైజేషన్దే, అది కూడా మనం ఈ పాలసీలో మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈస్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్. It is the most important governance element as it lays the foundation for the organization's approach to responding to incidents. మనకి ఇన్సిడెంట్ రెస్పాన్స్ పాలసీలో హై లెవెల్ స్టేట్మెంట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, అలాగే ఈ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్లో వచ్చేసి ఆ రిక్వైర్మెంట్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని ఒక ఓవర్వ్యూ వస్తుంది అనమాట. ఓకేనా. ఇన్ సమ్ కేసెస్ దిస్ ఇంక్లూడ్స్ ది స్పెసిఫిక్ ప్రొసీజర్స్ ఫర్ రెస్పాండింగ్ టు ఇన్సిడెంట్స్ such as preparation, detection and analysis, containment, eradication, recovery and post-incident activity. In other cases, the incident response plan may reference separate procedure documents అన్నమాట, సెపరేట్గా కూడా ఉండొచ్చు. ఓకేనా. సో మనకి పాలసీలో ఎలాగైతే కొన్ని స్పెసిఫిక్గా ఉండాలని చెప్పామో, అలాగే ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్ షుడ్ ఆల్సో ఇంక్లూడ్ సమ్ స్పెసిఫిక్ టాపిక్స్. ఏంటవి? Objective, strategy and mission of the plan. Okay. Definition of the organization's approach to incident response. అంటే మనం ఏ అప్రోచ్ని ఫాలో అవుతున్నాం అన్నది మెన్షన్ చేయాలి. Definitions of key incident response terms to ensure consistent language is utilized. అంటే ఒక టెర్మినాలజీ అన్నది డిస్కస్ చేయాలన్నమాట, ఎందుకంటే ఒక్కొక్కరు ఒకలాగా మాట్లాడచ్చు కదా. సో ఆ టర్మ్స్ వేరీ అవుతే మళ్ళీ మనం ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్ అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఫర్ కన్సిస్టెంట్ లాంగ్వేజ్ అన్నది యూజ్ చేయాలన్నమాట. సో అవి కూడా మనం ఈ ప్లాన్లో మెన్షన్ చేస్తాం. ఇట్ షుడ్ ఆల్సో ఇంక్లూడ్ ప్రొసీజర్స్ ఫర్ రెస్పాండింగ్ టు ఇన్సిడెంట్స్ ఆర్ రిఫరెన్సెస్ టు సెపరేట్ ప్రొసీజర్ డాక్యుమెంట్స్. ఇట్ షుడ్ హ్యావ్ ది కమ్యూనికేషన్ ప్లాన్స్ అండ్ టెంప్లెట్స్ for communicating both internally and externally. List of entities that require incident notification. Contact information for the incident response team as well as other relevant contacts. మనకి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అండ్ కాల్ ట్రీస్ అనేవి ఉండాలన్నమాట ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్లో. డెఫినేషన్స్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ పర్సనల్. ఎవరికి ఏం రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ అసైన్ చేసామో అవన్నీ ప్లాన్లో మెన్షన్ చేయాలి. References to relevant policies, procedures and other plans. అంటే బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ కానీ డిజాస్టర్ రికవరీ ప్లాన్ కానీ దానికి ఏమన్నా రిఫరెన్సెస్ ఉంటే దే మెన్షన్ ఇట్. అండ్ ది ప్రాసెస్ ఫర్ మెయింటైనింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద ప్లాన్. ఇట్ షుడ్ ఇంక్లూడ్ ది లిస్ట్ ఆఫ్ రిలవెంట్ లాస్, రెగ్యులేషన్స్ అండ్ ఎక్స్టర్నల్ స్టాండర్డ్స్. ఓకేనా. ఇవన్నీ కూడా మనం ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్రొసీజర్స్. మనకి థర్డ్ వన్ ఏంటంటే ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్రొసీజర్స్. సో దీస్ ఆర్ డాక్యుమెంటెడ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెసెస్ ఆన్ హౌ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టాస్క్స్ ఆర్ టు బి పెర్ఫార్మ్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్స్ సెట్ ఫోర్త్ ఇన్ ది ఇన్సిడెంట్ రెస్పాన్స్ పాలసీ అండ్ ప్లాన్ అనమాట. అంటే ప్లాన్ పాలసీస్లో మెన్షన్ చేసిన రిక్వైర్మెంట్స్ని స్టెప్ బై స్టెప్ ఎలా ఫాలో అవ్వాలో చెప్తుంది ఈ ప్రొసీజర్స్ అన్నవి. In some cases, incident response procedures are integrated into incident response plan, but in other cases, they are separate documents anamata. Okay. Incident response procedures cover the technical processes, tools, techniques, and checklists that are used by incident response personnel. Okay, na? అలాగే ఇన్సిడెంట్ రెస్పాన్స్లో ఏమేం టూల్స్, టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారో అవన్నీ కూడా మెన్షన్ చేస్తాం.
So it is important that incident response procedures are detailed but also clear and can be followed when any incident comes immediately. Okay, so this is why training and practice and testing are very important for successful incident response plan. ఈ ప్రొసీజర్ చదవకుండా డైరెక్ట్ గా ఇన్సిడెంట్ వచ్చినప్పుడు రెస్పాండ్ అవుతే సక్సెస్ రేట్ అనేది ఇట్ విల్ బి లెస్. ఓకేనా. నెక్స్ట్ వన్ is incident response team. The incident response program must be appropriately staffed in order to be able to perform incident response duties. The incident response function is implemented by a team that interacts and coordinates with stakeholders both inside and outside the organization అన్నమాట. So the incident response team usually have formal interactions with groups and people within the organization to establish any monitoring or incident handling policies, plans, and procedures. Such interaction may be a part of integrated incident response committee. And roles with which the team interacts may include CFO అంటే Chief Financial Officer కానీ finance team కానీ general counselor కానీ legal team కానీ upper management and department heads, human resources and chief information officer or the information technology group. ఓకేనా. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ బి ఏ క్రాస్ ఫంక్షనల్ ఎఫర్ట్. అంటే ఆర్గనైజేషన్ లో ప్రతి ఏరియా నుండి సపోర్ట్ అన్నది రావాలి. సో దట్ ది అప్రోచ్ విల్ బి కంప్లీట్ అండ్ కాంప్రహెన్సివ్ అనమాట. డిపెండింగ్ ఆన్ ది సైజ్, స్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రీ and needs of the organization, the incident response team may be quite large, with people who specialize in specific aspects of the process or have expertise in unique technologies. ఓకేనా. అంటే సైజ్, స్ట్రక్చర్, ఇండస్ట్రీ బట్టి కొన్ని వాటికి పెద్ద టీమ్స్ ఉంటాయి. అందులో మనకి స్పెసిఫిక్ టెక్నాలజీస్ లో ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. Some of the roles and team structure models that might be used to staff the incident response function are roles, team structure and staffing model. రోల్స్ అంటే మనకి జనరల్ గా ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ లో మేనేజర్ కానీ లీడ్ కానీ ఉంటారు. హీ విల్ ఓన్లీ కోఆర్డినేట్ ది యాక్టివిటీస్ ఆఫ్ టీమ్ అండ్ మేనేజెస్ ది కమ్యూనికేషన్ విత్ రెస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అనమాట. అండ్ వీ ఆల్సో హ్యావ్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ అనలిస్ట్, L1 కానీ L2 కానీ, who will perform various levels of monitoring, alerts and logs, incidents ni investigate cheyadam kani and all anamata. So in some cases these members are dedicated to a incident response function. In other cases they may be other technical or engineering staff depending on the size of organization. Okay na. And this team is often supported by internal and external specialists in areas including incident investigation, law enforcement and recovery, and in technical areas such as communications kani, server technology kani, any specialized applications. Next one enti team structure. In some cases the incident response function is a centralized team that focuses on monitoring alerts and responding to incidents. అంటే ఆర్గనైజేషన్స్ సాక్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే ఏంటి అవి? Dedicated security operation centers anamata, which contains a team of dedicated incident response staff as well as specific tools and technologies for monitoring and responding to the incidents anamata. And in other cases it may be decentralized, where there may be separate incident response teams focusing on particular system or organizational unit. Okay na. Manki third one vachesi staffing model. So some organizations have an in-house incident response team anamata. Danni mana insourcing antam. But other organizations may elect to purchase a third-party service that provides a range of offerings from security monitoring and alerting to full-blown incident response and forensic support anamata. Danni manam outsourcing antam. Ante third party nunchi service తీసుకునేది. Other organizations may choose a hybrid approach, where they will outsource a part of the function such as forensic investigations. వాటి కోసం అవుట్సోర్సింగ్ ని అప్రోచ్ అవుతారు థర్డ్ పార్టీస్ ని. కానీ మానిటరింగ్ అలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ కోసం ఇన్ హౌస్ లో దే విల్ డూ అనమాట ఇన్సోర్సింగ్. ఓకేనా.
For some incidents, additional individuals or their associated departments may be involved in incident response activities అన్నమాట. So for instance, a legal counsel or any legal department will be certainly involved in the decision to contact law enforcement agencies. Alage HR group, it will be contacted if the incident investigation indicates any employee misbehavior కానీ అన్న violations of policy కానీ అలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు హెచ్ఆర్ టీమ్ ని కాంటాక్ట్ అవుతాం. ఓకేనా? సో సిచ్యువేషన్ బట్టి డిపార్ట్మెంట్ ని కూడా మనం ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో కమింగ్ టు ఇన్సిడెంట్ కమ్యూనికేషన్స్ ప్లాన్, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది క్రిటికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్రోగ్రామ్ టు హ్యావ్ ఎన్ ఇన్సిడెంట్ కమ్యూనికేషన్ ప్లాన్ దట్ కవర్స్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్స్ అన్నమాట. A good incident communications plan is a crucial element of stakeholder management అన్నమాట. ఇందులో మనకి 3 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? ఇంటర్నల్ కమ్యూనికేషన్స్. సో ఇన్సిడెంట్ నోటిఫికేషన్ అండ్ ఎస్కలేషన్ ప్రొసీజర్స్ help to ensure that appropriate people within our organizations know about the incident at the right time and are provided with right information. అంటే మన ఇన్సిడెంట్ అయిన వెంటనే కూడా మనకి వెంటనే మన ఆర్గనైజేషన్లో ఉన్న అందరికీ కూడా నోటిఫికేషన్స్ వెళ్ళాలి, ఆ ఇన్సిడెంట్కి ఎలా రియాక్ట్ అవ్వాలి, అవన్నీ డీటెయిల్స్ కమ్యూనికేషన్ అవ్వాలన్నమాట. ఓకేనా? కమింగ్ టు ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్, ఇప్పుడు మన ఆర్గనైజేషన్ కాకుండా బయట వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వెళ్లకుండా చూసుకోవాలన్నమాట. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ when there might be any public or media interest in an accident or incident అన్నమాట. సో చిన్న ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినా కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది అండ్ అవర్ ఆర్గనైజేషన్స్ పబ్లిక్ రిలేషన్స్ టీమ్ won't be ready to handle it కదా. సో దిస్ విల్ ఆల్సో కాంప్రమైజ్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ అవర్ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే మనం ఇన్సిడెంట్ని కనిపెట్టి రికవరీ ప్లాన్లో ఉన్నామని అటాకర్కి తెలిస్తే వాళ్ళు ఇంకా జాగ్రత్త పడతారు కదా, వాళ్ళకి అలర్ట్ అనేది వెళ్ళకూడదు ఇలాగా. సో అందుకే మనం ఇన్ఫర్మేషన్ అనేది కమ్యూనికేషన్స్ బయటికి వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇన్ మోస్ట్ కేసెస్ we aren't under any legal obligation to report security incidents to law enforcement, and that decision to do is so complex because once you file a report with law enforcement, it's likely that details of the incident will become public kada, వెంటనే పబ్లిక్ అయిపోద్ది, బట్ ఇట్ ఈస్ వెరీ undesirable. Also, law enforcement officials are held to much high standards in gathering and processing the evidence. But of course, we should always contact the law enforcement if we think that if there is any threat to safety or if you have any legal obligation to report a specific kind of incident. Okay, na? And also legal team should be included in our incident response planning efforts. ఎందుకంటే వాళ్ళు ఒక స్పెసిఫిక్ లాస్ కానీ రెగ్యులేషన్స్ గురించి కానీ మన ఆర్గనైజేషన్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మనకి గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటారు కదా ఏమైనా ఇన్సిడెంట్ అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ స్టేట్స్ హ్యావ్ ప్రైవసీ లాస్ దట్ రిక్వైర్ ది టైమ్లీ నోటిఫికేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ when there is a compromise of personal information. Okay, you may also have obligations under other laws and regulations to notify the government agencies, private regulatory bodies, customers or the public about specific types of incidents depending on the type of impact and the types of information involved అన్నమాట. ఓకేనా? మనకి నెక్స్ట్ ఏంటి? సెక్యూర్ కమ్యూనికేషన్స్. కమ్యూనికేషన్ ప్లాన్ డిజైన్ చేసామంటే అందులో ఎవరితో కమ్యూనికేట్ చేయాలి అనే కాకుండా ఒక ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అని కూడా ఉండాలన్నమాట. వీ షుడ్ మేక్ షూర్ దట్ వీ హ్యావ్ సెక్యూర్ కమ్యూనికేషన్ పాత్స్ ఇన్ ప్లేస్ బిఫోర్ an incident occurs, and that provides us with confidential mechanisms to share the information with trusted employees and third parties అన్నమాట. So using secure channels prevent the unwanted release of information to the public or any third parties అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్సిడెంట్ కమ్యూనికేషన్ ప్లాన్. మనం మెయిన్గా ఏమి డిస్కస్ చేస్తాం ఇందులో? ఇన్సిడెంట్ రెస్పాన్స్ గవర్నెన్స్ ఎలిమెంట్స్ అంటే టీము, ప్రొసీజర్స్, ప్లాన్, పాలసీ. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ దిస్ క్లాస్. విల్ మీట్ ఇట్ అగైన్.